ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం విజయవాడ వెస్ట్ బైపాస్ ప్యాకేజ్ 4 ఎండింగ్ పాయింట్లో అయితే ఉన్నాము. దీని ఎండింగ్ పాయింట్ వచ్చేసి చినకాకని దగ్గర అయితే ఉంటుంది. ప్రెసెంట్ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం పూర్తి స్థాయిలో ఒక వైపు అంతా రోడ్డును అయితే వదిలేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన స్టేటస్ ఏంటంటే, ఇటువైపు రోడ్డు అంతా వదిలేశారు కదా, గుంటూరు నుండి వచ్చే వెహికల్స్ నాన్ స్టాప్ గా గన్నవరం వైపు అయితే వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. అలాగే అటు నుండి వచ్చే వెహికల్స్ కి సంబంధించిన స్టేటస్ ఏంటంటే, అటు గన్నవరం నుండి ట్రావెల్ చేసే వాళ్ళు గన్నవరం దాచిన తర్వాత ఈ బైపాస్ ఎక్కి ప్యాకేజ్ 3 మొత్తం ట్రావెల్ చేసిన తర్వాత గొల్లపూడి దగ్గర ఉన్న కృష్ణానదిలో 3.1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దాటిన తర్వాత E8 రోడ్ అయితే వస్తుంది. అంటే టోల్ గేట్ దాటిన తర్వాత E8 రోడ్ వచ్చింది. E8 రోడ్ దగ్గరే మనకి సర్వీస్ రోడ్లు ఉంటాయి. సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నవలూరు, మంగళగిరి అవి క్రాస్ అయ్యి మళ్ళీ హైవేకి అయితే కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ప్రెసెంట్ దీనికి సంబంధించిన స్టేటస్ ఇదే అనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏంటంటే, ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కి సంబంధించిన ప్రెసెంట్ హైవేకి కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడెక్కడ డైవర్షన్స్ ఉన్నాయి, నేను చినకాకని దగ్గర నుండి విజయవాడ హైదరాబాద్ హైవే వరకు అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి ఈ నేషనల్ హైవే 16 మొత్తం మీరు చూడొచ్చు. ఈ నేషనల్ హైవే 16 వచ్చేసి కోల్కతా నుండి చెన్నై వరకు ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు అంటే చినకాకని దగ్గర నుండి చినౌటపల్లి వరకు విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే ఉంటుంది. ఇది 48.5 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ప్రెసెంట్ విజయవాడ వెస్ట్ బైపాస్లో ఒక పక్క రోడ్డు మొత్తాన్ని అయితే ఓపెన్ చేశారు. ఇక్కడ కనెక్ట్ అవుతుంది అనమాట. ఒక విధంగా ఇది ఎండింగ్ పాయింట్. నేను ఈ వీడియో చినకాకని దగ్గర నుండి గొల్లపూడి దాటిన తర్వాత ఈ ప్యాకేజ్ 3 ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వరకు మీకు చూపిస్తాను. ప్రెజెంట్ ఈ హైవే వైపు ట్రాఫిక్ ఫ్లో ఎలా ఉంది, అలాగే అమరావతి వెళ్ళాలంటే ఎక్కడ డైవర్షన్ తీసుకొని అమరావతి వెళ్ళొచ్చు, ప్రెజెంట్ ఈ హైవే ఒక పక్కే ట్రావెలింగ్కి అనుకూలంగా ఉందా, ఇంకా రెండు వైపులా ట్రావెలింగ్కి ఎక్కడ నుండి ట్రావెల్ చేసుకోవచ్చు, మీకు పూర్తి స్థాయిలో చూపిస్తాను. ఇక్కడే అనమాట హైవే నుండి లెఫ్ట్ సైడ్ వైపు బైపాస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా రైట్ సైడ్ వైపు నుండి ఏంటంటే మంగళగిరి ఇంకా విజయవాడ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఈ 48.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉన్న హైవేని ఇక్కడ 2 ప్యాకేజీలుగా డివైడ్ చేశారు. ప్యాకేజ్ 3 వచ్చేసి మెగా ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళైతే కంప్లీట్ చేశారు. అదొచ్చేసి మనకి చినౌటపల్లి దగ్గర నుండి గొల్లపూడి వరకైతే ఉంటుంది. గొల్లపూడి దాటిన తర్వాత కృష్ణానదిలో బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఈ ప్యాకేజ్ 4 అయితే ఉంటుంది. ప్యాకేజ్ 4 మొత్తం 18.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో ఉంటుంది. ఈ ప్యాకేజ్ 4ని నవయుగ, అదాని 2 కంపెనీలు కలిపి నిర్మించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక సర్వీస్ రోడ్లయితే ఉన్నాయి. సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని మళ్ళీ హైవేకైతే కనెక్ట్ అవ్వచ్చు. అంటే హైలాండ్ వైపు అన్నమాట ఇదంతా. మీరిక్కడ చూడొచ్చు, ప్రెజెంట్ ఈ హైవేకి ఒక పక్కే ట్రాఫిక్‌నైతే వదిలారు. అంటే గుంటూరు సైడ్ నుండి వచ్చే వెహికల్స్ ఈ బైపాస్ మొత్తాన్నయితే యూజ్ చేసుకోవచ్చు. అంటే గన్నవరం వరకైతే యూజ్ చేసుకోవచ్చు. అటు నుండి వచ్చే వెహికల్స్ అంటే గన్నవరం సైడ్ నుండి వచ్చే వెహికల్స్ ఏంటంటే అమరావతి వైపు వరకు అంటే వెంకటపాలెం వరకైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైల్వే క్రాసింగ్ అయితే ఉంటుంది. ఈ రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక ఆర్ఓబి నిర్మించారు. ఈ బైపాస్‌కి అమరావతి నుండి వచ్చే ఈస్ట్ ఫేసింగ్ రోడ్లు మొత్తం 11 కనెక్ట్ అవుతున్నాయి. ఆ 11 రోడ్లకి ఆర్ఓబీలు నిర్మిస్తే ఏంటంటే ఈ బైపాస్‌కి ఇంకా తిరుగుండదు. ప్రెజెంట్ ఈ 11 రోడ్లలో ఒక 5 రోడ్లు వరకు మాత్రమే ఆర్ఓబీలు అయితే కంప్లీట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ రోడ్‌లో E15 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యి ఉంది. ఇటుపక్క 2 వైపులా సర్వీస్ రోడ్లు కంప్లీట్ అయ్యి ఉన్నాయి. అంటే ఈ సర్వీస్ రోడ్లు బేస్ చేసుకొని మనకు ఈ బైపాస్ వైపు అయితే ఎక్కొచ్చు. అంటే మంగళగిరి సైడ్ నుండి గాని, నిడమర్రు సైడ్ నుండి వచ్చి ఈ బైపాస్‌నైతే యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ E14 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ E14 రోడ్ వైపు ఇంకా ఆర్ఓబీ అయితే కంప్లీట్ అవ్వలేదు. కానీ బైపాస్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ బైపాస్ 6 లైన్స్‌తో అయితే ఉంటుంది. 60 మీటర్ల రైట్ ఆఫ్ వే అయితే నిర్మించారు. కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుందన్నమాట ఈ బైపాసు. అంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి కనెక్ట్ అవుతుంది. అలాగే మనకి నేషనల్ హైవే 16కి, నేషనల్ హైవే 65కి ఈ 2 హైవేలకి కనెక్ట్ అవుతుంది. అమరావతి నుండి వచ్చేవాళ్ళేంటంటే గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుండి వచ్చేవాళ్ళు డైరెక్ట్‌గా మనకి అమరావతిలోకైతే ఈజీగా వచ్చేయొచ్చు. ఇటువైపు కూడా మీరు చూడండి, సర్వీస్ రోడ్లు గాని అయన్నీ కంప్లీట్ అయినియి. ఇక్కడ E12 రోడ్ కనెక్ట్ అవుతుంది. E12 రోడ్డు వైపే మనకి అమృత యూనివర్సిటీ, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలయితే ఉంటాయి.
ఈ బైపాస్ అంతా కంప్లీట్ అయిపోయి, ఇటు సర్వీస్ రోడ్‌లు కంప్లీట్ అయ్యి, ఈ ఈ12 రోడ్‌తో కనెక్టివిటీ ఇస్తే ఏంటంటే, ఈ యూనివర్సిటీలకి కనెక్టివిటీ పరంగా బాగా ఉపయోగపడుతుంది ఈ బైపాసు. ఇటువైపంతా ప్రెజెంట్ ఒకవైపే ట్రాఫిక్‌నైతే వదిలారు. ఇక్కడంతా మీరు చూడొచ్చు. నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. అలాగే ఇక్కడ ఈ11 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ11 రోడ్డు దాటిన తర్వాతే మనకి కొండవీటి వాగు అయితే వస్తుంది. ఈ కొండవీటి వాగు పైన మేజర్ బ్రిడ్జ్ అయితే నిర్మించారు. లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. ఈ బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. రైట్ సైడ్ కొన్ని వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రెజెంట్ ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినా ఏంటంటే, అక్కడక్కడ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ అన్నీ మార్చి కల్లా కంప్లీట్ చేసి, ఈ మొత్తం విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తారనైతే అంటున్నారు. అలాగే ఇక్కడ ఈ10 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. లాస్ట్ టైమ్ మనం 4 డేస్ బ్యాక్ వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ వైపు ఏంటంటే తార్ రోడ్ ఏస్తా ఉన్నారు. ప్రెజెంట్ లెఫ్ట్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక రైట్ సైడ్ వైపు కొన్ని పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ9 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఈ ఈ9 రోడ్ వైపు అయితే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ లేదు. ప్రెజెంట్ మనం ఈ వెస్ట్ బైపాస్ నుండి అంటే గుంటూరు నుండి వచ్చేవాళ్ళు అమరావతి వైపు వెళ్ళాలంటే ఈ8 రోడ్డుకి కొంచెం ముందు వెళ్ళంగానే టోల్ గేట్ వస్తుంది. అంటే ఇక్కడ ఈ8 రోడ్ కనెక్ట్ అవుతుంది. ఈ ఈ8 రోడ్ వైపే మనకి విట్ యూనివర్సిటీ, ఎన్ఐడి యూనివర్సిటీలు అయితే ఉంటాయి. ఇక్కడ కూడా సర్వీస్ రోడ్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వలేదు. ముందు వైపు అయితే కంప్లీట్ అయినాయి. అందుకని ఏంటంటే ఇక్కడ అంటే గుంటూరు నుండి వచ్చేవాళ్ళు అమరావతి వైపు వెళ్ళాలంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత టోల్ గేట్ వైపు యూటర్న్ తీసుకొని ఈ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని ఈ ఈ8 రోడ్ వైపుగా మనం అమరావతి రాజధాని ప్రాంతంలోకైతే వెళ్ళొచ్చు. ఇక్కడే టోల్ గేట్ అయితే ఉంది. రైట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజు, లెఫ్ట్ సైడ్ వైపు మందడం విలేజెస్ అయితే ఉంటాయి. అలాగే మన సీడ్ యాక్సెస్ రోడ్ ఎక్కాలన్నా ఏంటంటే టోల్ గేట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ వైపు సర్వీస్ రోడ్ తీసుకొని డైరెక్ట్‌గా సీడ్ యాక్సెస్ రోడ్ వైపైతే వెళ్ళిపోవచ్చు. లేదు విజయవాడ వైపు వెళ్ళాలంటే ఏంటంటే గొల్లపూడి దగ్గర మళ్ళీ సర్వీస్ రోడ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి పాలవాగు క్రాస్ అవుతుంది. ఇక్కడ కూడా మేజర్ బ్రిడ్జ్ నిర్మించారు. ఇక్కడ నుండి చూడండి కొన్ని వెహికల్స్ లెఫ్ట్ సైడ్ వైపు వెళ్తున్నాయి. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ వెళ్ళడం కోసం ఈ లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ యూజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మనకి ఈ4 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ప్రెజెంట్ గుంటూరు నుండి వచ్చే వాళ్ళకి అమరావతి వైపు ట్రావెల్ చేయాలంటే ఒకటి ఈ8 రోడ్ వైపు నుండి అమరావతి వైపు వెళ్ళొచ్చు. ఇంకోటేంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ వైపు నుండి మనం అమరావతి వైపు అయితే వెళ్ళొచ్చు. ఈ 2 రోడ్లే కనెక్టివిటీ పరంగా అయితే ఉన్నాయి. ఇది సీడ్ యాక్సెస్ రోడ్డు. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు మీరు చూడండి. 2 వైపులా సర్వీస్ రోడ్లయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుండే మనకి కృష్ణా నదిలో బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం 3.1 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వైపు నుండి మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు వాళ్ళు వచ్చే వెహికల్స్ ఏంటంటే గన్నవరం నుండి వచ్చే వెహికల్స్ ఈ8 రోడ్డు వైపు మనం లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్ తీసుకొని కృష్ణాయపాలెము, ఎర్రబాలెము, నవులూరు, మంగళగిరి వైపుగా మళ్ళీ హైవే ఎక్కాల్సుంటుంది. ఈ బ్రిడ్జ్ మొత్తం ఎలా ఉందో మీరు చూడండి. అక్కడక్కడ దీవులు క్రాస్ అవుతూ, అలాగే కృష్ణా నది పాయలు క్రాస్ అవుతూ ఉంది. ఈ బ్రిడ్జ్ క్రాస్ అయ్యి అటువైపు వెళ్ళంగానే రైట్ సైడ్ వైపే మనకి గొల్లపూడి ఏరియా అయితే ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వైపు ప్రెజెంట్ 2 వైపులా ట్రాఫిక్ అయితే వదిలేశారు. ఇక్కడితో ఈ బ్రిడ్జ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ 2 వైపులా సర్వీస్ రోడ్లుంటాయి. ఈ సర్వీస్ రోడ్లు యూజ్ చేసుకొని మనం నేషనల్ హైవే 65 అయితే వెళ్ళొచ్చు. అది నేషనల్ హైవే 65 వచ్చేసి విజయవాడ, హైదరాబాద్ హైవే అనమాట. ఈ హైదరాబాద్ హైవే నుండి వచ్చేవాళ్ళు ఈ బైపాస్ వైపును మనకు అమరావతి వైపు వెళ్ళొచ్చు. అలాగే గుంటూరు సైడ్ కూడా వెళ్ళొచ్చు. గుంటూరు సైడ్ వెళ్ళాలంటే ఏంటంటే మనకి అంటే టోల్ గేట్ దాటిన తర్వాతే మనం సర్వీస్ రోడ్ యూజ్ చేసుకొని
కృష్ణాయపాలెము, ఎర్రబాలెము, నవలూరు అలా మంగళగిరి వైపెళ్లి అక్కడి నుండి మళ్ళీ హైవే ఎక్కాల్సుంటుంది. ఇక్కడ 2 హైవేలయితే కలుస్తున్నాయి. అంటే నేషనల్ హైవే 16 అంటే విజయవాడ వెస్ట్ బైపాసు. ఇంకా నేషనల్ హైవే 65 విజయవాడ హైదరాబాద్ హైవే అది. ఇంకా ఇక్కడ నుండే ప్యాకేజ్ 3 అయితే వస్తుంది. ప్యాకేజ్ 3 మొత్తం ఏంటంటే గొల్లపూడి దగ్గర నుండి చినౌటిపల్లి వరకు 30 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రెజెంటు ఈ ప్యాకేజ్ 3 వైపు 2 వైపులా ట్రాఫిక్ అయితే తిరుగుతుంది. అటు నుండొచ్చే వెహికల్స్ ఏంటంటే ఇటు మళ్ళీ ఇటువైపు టర్న్ అయ్యి ఎళ్ళాలంటే ముందు కొంచెం ముందెళ్ళంగానే ఈ హైవేకి అంటే నేషనల్ హైవే 65కి కొంచెం ముందుకెళ్ళంగానే ఒక యూ టర్న్ అయితే ఇచ్చారు. అంటే హైదరాబాద్ నుండి వచ్చే వెహికల్స్ అక్కడ యూ టర్న్ తీసుకొని ఈ బైపాస్ అంటే ఈ కృష్ణా నదిలో ఉన్న బ్రిడ్జ్ వైపయితే వెళ్ళొచ్చు. అంటే అమరావతి వైపు ట్రావెల్ చేయాలంటే యూ టర్న్ తీసుకొని ఇటువైపయితే రావచ్చు. సర్వీస్ రోడ్డు ద్వారా మళ్ళీ ఈ బైపాస్ రోడ్డు వైపయితే ఎక్కొచ్చు. ఇక్కడ నుండి మొత్తం ఇంకా ప్యాకేజ్ 3 అనమాట. ప్యాకేజ్ 3 దాదాపు 98% వరకు కంప్లీట్ అయింది. అక్కడక్కడ చిన్న చిన్న డైరెక్షన్స్ దగ్గరే పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఆ పనులు కూడా ప్రెజెంట్ జరుగుతున్నాయి. ఈ ప్యాకేజ్ 3 మొత్తం ఏంటంటే ఇప్పుడు 2 వైపులా ట్రాఫిక్ వదిలేశారు. ఈ 2 వైపులా ట్రావెల్ చేయొచ్చు. ఈ ప్యాకేజ్ 3లో ఏంటంటే ఎక్కడైతే హై టెన్షన్ పవర్ లైన్స్ ఉన్నాయో అక్కడే చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ప్రెజెంట్ ఒక్కొక్క ఇష్యూ సాల్వ్ చేసుకుంటూ ఆ పెండింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఒక విధంగా ఈ బైపాస్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయితే ఏంటంటే గన్నవరం నుండి వచ్చేవాళ్ళు అమరావతికెళ్ళాలన్నా, అలాగే గుంటూరు నుండి వచ్చేవాళ్ళు అమరావతి వెళ్ళాలన్నా బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్ పరంగా చాలా తగ్గుతుంది విజయవాడ సిటీకి. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.